వెల్కమ్ టు సాస్ టీవీ. దిస్ ఇస్ రిహాన్. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడిచింది. ఈ 6 నెలల పాలన అసలు ఎలా ఉంది? వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు? కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం మన ఛానల్లో వైసీపీ లీడర్తో ఇంటర్వ్యూ చేయాలని ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఆలోచన రాగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చిన వ్యక్తి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారి మీద ఈయనకున్న అభిప్రాయం ఏంటి? చంద్రబాబు నాయుడిని నిత్యం అబద్ధాల ముఖ్యమంత్రిని విమర్శిస్తూ ఉంటారు చంద్రశేఖర్ రెడ్డి. ఎందుకు అలా? అంటే జగన్ ఇప్పుడు అబద్ధాలు చెప్పలేదా? చంద్రబాబు నాయుడు మాత్రమే అబద్ధాలు చెప్తున్నారా? ఎన్నికల ముందు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారికి ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ నిజంగా ఎవరైనా చేపించారా? ఈయన పెట్టే ప్రతి ప్రెస్ మీట్ నారాయణ మీద టార్గెట్ చేసినట్టే ఉంటుంది. నిజంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి నారాయణని టార్గెట్ చేస్తున్నారా? అసలు విద్యా సంస్థలు నడుపుతూ రాజకీయాల వైపు ఈయన అడుగు ఎందుకు పడింది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారితో ఇంటరాక్ట్ అయిపోయి తెలుసుకుందాం. మరెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫైనల్గా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారితో ఈరోజు ఇంటరాక్షన్ చేస్తున్నాను. సో ముందుగా ఆయనతో మాట్లాడదాం. ఈ ప్రజెంట్ రాజకీయాల మీద ఆయన ఏమంటారో చూద్దాం. సో నమస్తే సార్. నమస్తే. సో ఫస్ట్ మిమ్మల్ని ఒక పొలిటీషియన్గా చూడాలా, లేదా రెడ్ క్రాస్ చైర్మన్గా చూడమంటారా, లేకుంటే ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిగానే చూడమంటారా? ఎలా? యాక్చువల్గా నేను బేసిక్గా మీ అందరికీ తెలిసిందే 25 years నుంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేయడం, ఒక టీచర్గా నా కెరీర్ని ప్రారంభించాను. అయితే ఆ తర్వాత అనుకోకుండా రెడ్ క్రాస్లో చైర్మన్ కావడం, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేయమని చెప్పడం, తర్వాత ఇప్పుడు నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీకి నన్ను ఇన్ఛార్జిగా నియమించి ఇక్కడ వర్క్ చేయమని చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ ఏది కూడా నేను కోరుకున్నాయి కాదు. మొదటగా కాలేజెస్ అయితే మా గురువు కృష్ణారెడ్డి గారు ఆయన కాలేజెస్ పెడదామని నన్ను పిలిచిన తర్వాత ఆయనతో కలిసి కాలేజెస్ పెట్టాము. తర్వాత రెడ్ క్రాస్లో ఇంకొక గురువు మనోహర్ రెడ్డి గారు ఆయన రమ్మని చెప్పి ఆయన ఆహ్వానం మీదకి అక్కడికి వెళ్ళడం కూడా జరిగింది. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు నేను అడగకుండానే నన్ను గుర్తించి కంటెస్ట్ చేయమని చెప్పడం, ఇలా ఇవన్నీ కూడా అనుకోకుండా భగవంతుని నిర్ణయాలలాగానే నేను ఫీల్ అవుతాను. అయితే ఇప్పుడు నేను కాలేజెస్ని పూర్తిగా మా అబ్బాయికి అప్పగిచ్చాను. తనే చూస్తూ ఉన్నాడు. నేను ఫుల్ టైం అటు రెడ్ క్రాస్ యాక్టివిటీస్ని కానీ ఇటు నెల్లూరు సిటీలో ఉన్నటువంటి ప్రజలకి కార్యకర్తలకి ఏ అవసరం వచ్చినా కూడా సపోర్ట్గా ఉండడానికి నేను ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నాను. ప్యారలల్గా ఉపాధ్యాయుల సమస్యల మీద ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా అటు కౌన్సిల్లో కానీ ఇటు ప్రజావేదికల మీద కానీ వీటన్నింటినీ కూడా ప్రస్తావిస్తూ ముందుకెళ్తున్నాను. సో పూర్తి సమయాన్ని నేను ఈ ప్రజల కోసంగానే అన్నట్టు పార్టీ కోసంగానే పనిచేస్తూ ఉన్నాను. సో ఓవరాల్గా చూసుకుంటే మీరు ఒక విద్యా సంస్థల అధినేతగా ఉన్నారు. సో విద్యా సంస్థల అధినేతగా అంటే ఒక స్పెషల్ ప్రయారిటీ, అంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది స్టూడెంట్స్ తరపు నుంచి. ఓవరాల్గా విద్యా సంస్థ అధినేత అంటే ఒక రెస్పెక్ట్. పాలిటీషియన్స్ అంటే ఓ రెస్పెక్ట్తో పాటు తిట్లు కొట్లు అన్నీ కూడా ఉంటాయి కామన్గా. సో అది వదిలేసి ఈ రాజకీయం వైపు ఎందుకు రావాలనిపించింది ఫస్ట్ మీకు? నేను ఇందాక మీతో అన్నాను, ఇది నేను కోరుకుంటే వచ్చింది కాదు, జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం. సో అది ఖచ్చితంగా భగవంతుని నిర్ణయం అనుకునే వచ్చాను. రెస్పెక్ట్ అన్నది ఎప్పుడు కూడా మన ప్రవర్తన, మన మాట తీరుని బట్టి ఉంటుంది. నేను రాజకీయాల్లో కూడా అనవసరంగా ఎవరిని కామెంట్ చేయాలనుకోవట్లేదు, ఎవరితో కూడా వివాదాలు కోరి తెచ్చుకోవాలని అనుకోవట్లేదు. అయితే మనల్ని నమ్ముకొని ఉండే కార్యకర్తలకి, ప్రజలకి ఎక్కడైతే ఇబ్బంది కలిగిందో ఆ రోజు ఎందాకైనా పోరాడడానికి సిద్ధంగానే ఉంటాను. ఈ క్రమంలో ఏది జరిగినా కూడా నేను ఫేస్ చేయడానికి సిద్ధంగానే ఉన్నాను. గౌరవం అన్నది ఖచ్చితంగా ఎక్కడ కూడా 100 మంది మనల్ని గౌరవించరు. సో కొంతమంది మనం అంటే పడిన వాళ్ళు కొంతమంది మన మీద బాధపడొచ్చేమో, కానీ అంతిమంగా మనం వెళ్ళే దారి కరెక్ట్గా ఉన్నప్పుడు ఆ దారిలో వెళ్ళడానికి నేను ఎక్కడ కూడా ఆలోచించను. పూలు పడతాయి, రాళ్ళు పడతాయి, పూలు పడేటప్పుడు రాళ్ళు కూడా పడతాయి. నేను పూలు పడినప్పుడు సంతోషపడినప్పుడు, రాళ్ళు పడినప్పుడు కూడా స్వీకరించడానికి అయితే సిద్ధంగా ఉంటాను. ఓవరాల్గా అంటే చంద్రశేఖర్ రెడ్డి సార్ అంటే సౌమ్యుడు అనేది మీ వర్గం, మీ అందరూ చెప్పే మాట అనమాట. సో ఓవరాల్ ప్రజలు చెప్పే మాట కూడా చంద్రశేఖర్ రెడ్డి సార్ సౌమ్యుడు అంటారు. నేనేమంటున్నానంటే సైలెంట్ వెపన్ అని నేను అంటున్నా. కరెక్టా రాంగా? యాక్చువల్గా నాకు ఎప్పుడు కూడా ఈ నా పని నేను చేసుకొని పోవడం నాకు అలవాటు. కాలేజెస్లో కూడా నేను కృష్ణారెడ్డి గారు వర్క్ కలిసి పెట్టినప్పుడు
నేను తీసుకున్న వర్క్ని మార్నింగ్ నుంచి నైట్ దాకా కూడా వర్క్ చేసుకోవడంలో కానీ, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ విషయంలో కూడా అందరూ ఇది కష్టం, దీన్ని గెలిచే అవకాశం లేదని అందరూ చెప్పినప్పుడు కూడా నేను నా సైలెంట్గా వర్క్ చేసుకునే అలవాటే ఉన్నింది మొదటి నుంచి కూడా. ఇప్పుడు కూడా నేను ఇందాక చెప్పినట్టుగా వివాదాలకి దూరంగా ఉంటూ పని విషయంలో మాత్రం ఏదైతే నాకు పైనుంచి బాధ్యత అప్పగిచ్చినారో దాన్ని 100% ఫుల్ఫిల్ చేయడానికి డే అండ్ నైట్ అయినా పనిచేస్తాను. డెఫినెట్గా ఈరోజు వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం ఉంది కాబట్టి, సో మీరు అన్నట్టుగా ఒక గ్రౌండ్ వర్క్ చేయడానికి కానీ, మళ్ళీ అందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడానికి కానీ తప్పకుండా 100% సిన్సియర్గానే పనిచేస్తాను. ఇంకా ఓవరాల్ పాలిటిక్స్లోకి వస్తే మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు. గతంలో నెల్లూరు జిల్లాలో, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10కి 10 స్థానాలు గెలిచిన వైసీపీ ఇప్పుడు ఓవరాల్ ఏపీ మొత్తం కలిసి 11 స్థానాలు పరిమితమైంది. అంటే నెల్లూరులో 10 స్థానాలు కోల్పోయింది, ఇప్పుడు 10 స్థానాలు టీడీపీకి వచ్చాయి. సో ఇంత ఫెయిల్యూర్కి, వైసీపీ ఫెయిల్యూర్కి అసలు ఏంటి రీజన్? ఎందుకు అంత వేరియేషన్ కనిపించింది? మీరు అన్న పదాలు అయితే జనరల్గా మార్కెట్లో కూడా, సమాజంలో కూడా అయ్యే వినబడతాయి. అయితే ఒకటి చాలామందిలో ఉన్న డౌట్ ఏంటంటే, ఈరోజు మేమంతా ఓట్లు వేసినాం, మరి ఎందుకు ఇలా ఫెయిల్యూర్ అయింది అని అనేది ఎక్కువ మందిలో వినబడుతున్నటువంటి మాట. సో ఈవీఎంల మీద చాలామందికి అనుమానం ఉంది. వ్యక్తిగతంగా అయితే నాకు కూడా అనుమానం ఉంది. సో దాన్ని తీసి పక్కన పెడదాం, టెక్నికల్ పాయింట్లోకి వద్దాం. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎప్పుడు కూడా ఎలక్షన్స్కి ముందు ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఎలక్షన్స్ అయిన తర్వాత వాళ్ళు మర్చిపోయేవాళ్ళు, ప్రజలు కూడా మర్చిపోయేవాళ్ళు. కానీ ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మేనిఫెస్టో ఇచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టోలో ఉండేటువంటి ప్రతిదీ కూడా ఫుల్ఫిల్ చేస్తా, సంవత్సరానికి ఒకసారి గడప గడపకు పేరుతో ప్రజలందరి దగ్గరికి కూడా నేను ఈ పథకాలు అమలు చేసినానని చెప్పి ముందుకెళ్ళినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలు కానీ, చేసినటువంటి అన్ని కార్యక్రమాలు అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు అంతకంటే మిన్నగా ఇస్తానని ఎన్నో హామీలు ఇచ్చినారు. ఇన్ని హామీల మధ్యలో ప్రజలు పాపం పేదరికంతో ఉండేవాళ్ళు, అమాయకులు ఆశపడ్డారు. గతంలో చంద్రబాబు అబద్ధాలు చెప్పారు, నిజమే. ఈసారైనా వాళ్ళు ముగ్గురు కలిసినారు కదా, బీజేపీ, జనసేన, తెలుగుదేశం. మరి ఇంతమంది కలిసినప్పుడు ఇచ్చిన హామీలు ఈయన అబద్ధం చెప్పినా కూడా వాళ్ళైనా ఫోర్స్ చేసి అమలు చేయిస్తారేమో, మా బతుకులు బాగుంటాయేమో, మా కుటుంబానికి 4 రూపాయలు వస్తే పిల్లలను చదివించుకోవచ్చు కదా అన్న ఆలోచనతో కొంతమంది ఆశపడ్డట్టుగా కనపడుతుంది. సో ఇట్లాంటి కొన్ని అబద్ధాల హామీల వల్ల ప్రజలు కొంతమేర ఈసారైనా చంద్రబాబు ఇంకొంచెం బెటర్గా చేస్తాడనే నమ్మకంతో కొంతమంది వేసినట్టుగా కూడా కనపడుతుంది. అయితే వారందరూ కూడా ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు, మోసపోయాం. ఎందుకు అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు గారు గెలిచిన వెంటనే అసెంబ్లీ సాక్షిగా, నేను బయట కూడా మాట్లాడట్లేదు, అసెంబ్లీ సాక్షిగా నేను ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చినానో వాటిని చూస్తే నాకు భయం వేస్తుంది అని, వాటిని అమలు చేసే ఆలోచన తనకు లేదని అసెంబ్లీలో చెప్పిన తర్వాత ప్రజలందరూ కూడా పూర్తిగా మళ్ళీ మనం పాత చంద్రబాబునే చూస్తున్నాం, మోసపోయామనే ఆలోచన అందరికీ కూడా కలిగింది. సో కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కొంతవరకు ఈవీఎంల విషయంలో పక్కన పెడితే కొంత ప్రజలు మోసపోయినారు అనేది అర్థమవుతుంది. తప్పకుండా ఎప్పుడు కూడా నేనైతే ఒకటి నమ్ముతాను, కష్టం వచ్చిన తర్వాతనే సుఖానికి ఒక విలువ తెలుస్తుంది అని. ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమాలు చేస్తున్నప్పుడు, అభివృద్ధి చేస్తున్నప్పుడు ఆయనని మామూలే కదా అనుకున్న వాళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రావాలని కోరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఈరోజు కష్టకాలంగానే 11 సీట్లు రావడం అన్నది ఉండుండొచ్చు. కానీ ప్రజల్లో వచ్చినటువంటి ఈరోజు మార్పు మాత్రం రేపటి రోజున ఒక మంచికే దారి తీస్తుంది. డెఫినెట్గా అబద్ధాల వల్ల, చంద్రబాబు తీసుకున్నటువంటి అబద్ధాల హామీల వల్ల మనం కొంత నష్టపోయినామని కూడా స్పష్టంగా అయితే అర్థమవుతుంది. అంటే మీరు అనేది ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ ఎలాంటి సంక్షేమం అమలుకి పరచట్లేదని మీరు అంటున్నారా డైరెక్ట్గా? డెఫినెట్గా నేననేది కాదు, ఇది ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం. తెలుగుదేశం కార్యకర్తల నాయకులను కూడా మీరు ఆఫ్ ది రికార్డ్ అడగండి, ఏంటి ఈ ప్రభుత్వం ఎలా ఉంది అని అంటే, ఈ ప్రభుత్వం ఏందయ్యా ఇంకెన్ని రోజులు ఉంటుందో కూడా చెప్పలేం అని ఈరోజు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు చెప్తా ఉన్నారు. ప్రధానంగా మీరు కొన్ని విషయాలు నేను మీకు చెప్తున్నాను. ఒకటి, మనము అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి తల్లికి 15,000 ఇచ్చినారు. ఆయన ఏం చెప్పారు? తల్లికి వందనం అని ఎంతమంది బిడ్డలు ఉంటే అన్ని 15,000 ఇస్తామన్నారు. ఈరోజు
దాని గురించి నేను ఇస్తాను అనే మాట ఏమైనా చెప్తున్నారా? దాని గురించి ప్రాసెస్ ఎక్కడైనా జరుగుతూ ఉందా? అంటే తల్లికి వందనం పేరు మీద తల్లిని మోసం చేసినటువంటి ప్రభుత్వం అని చెప్పొచ్చు. రెండోది, ఆడబిడ్డ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆసరా పేరు మీద కానీ, చేయూత పేరు మీద కానీ ఆడబిడ్డలకి చాలా సహాయం చేస్తున్నారు. ఈయన నేను ప్రతి ఆడబిడ్డకి 18,000 రూపాయలు సంవత్సరానికి, అంటే నెలకు 1,500 ఇస్తానని చెప్పి ఈరోజు దాని గురించి ఎక్కడ కూడా ఊసలేదు. అంటే ఆడబిడ్డలను అందరినీ కూడా మోసం చేశారు. అలానే నిరుద్యోగ భృతి కింద ఒక్కొక్క నిరుద్యోగికి 3,000 రూపాయలు ఇస్తానని చెప్పి అసలు కనీసం ఈరోజు దాని గురించి కూడా ఆలోచించట్లేదు. అంటే నిరుద్యోగులను మోసం చేశారు. అలానే ఉద్యోగస్తులందరికీ కూడా నేను గవర్నమెంట్ రాగానే ఐఆర్ ప్రకటిస్తాను అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఆయన ప్రభుత్వంలోకి రాగానే మంచి ఐఆర్నే ఇచ్చారు. ఆ తర్వాత పిఆర్సీ కమిటీ అనేసి ఇంప్లిమెంట్ చేశారు. ఈయన ఈరోజు ఐఆర్ని ప్రకటించలేదు, పిఆర్సీ కమిటీనూ వేయలేదు. ఎంతో ఆశగా ఉద్యోగస్తులందరూ కూడా ఓట్లేస్తే ఈరోజు దాని గురించి ఊసే లేకుండా ఉద్యోగస్తులందరినీ మోసం చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ కింద సుమారుగా 47 లక్షల మంది పిల్లలు చదువుకుంటా ఉన్నారు. సో గడిచిన సంవత్సరంలో ఉన్నటువంటి బకాయిలు, చంద్రబాబు నాయుడు ఇంతకుముందు పెట్టిన బకాయిల్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రాగానే క్లియర్ చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లాస్ట్ ఇయర్లో ఉన్నటువంటి పెండింగ్స్ అన్నింటినీ కూడా 3,000 కోట్ల రూపాయల దాకా ఉన్నాయని చెప్తున్నారు. సో వాటిల్ని నేను ఇస్తానని కానీ, పలానా టైంలో ఇస్తాను, పిల్లలకి సర్టిఫికేట్లు ఇచ్చేయండి అని కానీ ఒక్క మాట కూడా చంద్రబాబు నాయుడు చెప్పకపోతే ఈరోజు పిల్లలందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. సర్టిఫికేట్స్ తీసుకోలేక, ఉన్నత చదువులు చదువుకోవాలంటే ఇబ్బందులు పడతా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. అంటే విద్యార్థులందరినీ కూడా మోసం చేయడం, ఇలా అందరినీ కూడా తల్లిని, ఆడబిడ్డని, అలానే ఉద్యోగస్తులని, నిరుద్యోగులని, విద్యార్థులని ఒక్కరినని లేకుండా అందరూ కూడా ఈరోజు నేను ఇప్పుడు చెప్పినటువంటి ప్రతిదీ కూడా లాస్ట్కి రైతులని కూడా అంతకుముందు 13,500 రూపాయలు సంవత్సరానికి ఇస్తుంటే నేను 20,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఈరోజు 20 రూపాయలు కూడా ఇవ్వకుండా రైతులందరినీ కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇలా అన్ని వర్గాలని కూడా ఇబ్బంది పెడతా, అన్ని వర్గాలు కూడా నష్టపోతూ ఉన్నప్పుడు ఇంక ఎవరు ఈ గవర్నమెంట్ గురించి పాజిటివ్గా అనుకుంటున్నారు? కాబట్టి 100% ఫెయిల్యూర్ గవర్నమెంట్ ఇది వైఎస్ఆర్సీపీ చెప్తున్నది కాదు, ప్రజలు చెప్తున్నది కూడా కాదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఆఫ్ ది రికార్డ్ అడిగినా కూడా మీకు ఈ విషయాన్ని వాళ్ళు స్పష్టం చేస్తారు. మీరు ఒకసారి వెరిఫై కూడా చేసుకోవచ్చు. సో మీరు ఇచ్చే రేటింగ్ అంటే ఈ 6 నెలల్లో టీడీపీ గవర్నమెంట్ అంటే కూటమి గవర్నమెంట్కి మీరు ఇచ్చే రేటింగ్ ఎంత? నేను ఒకటే చెప్తాను, ఎప్పుడు కూడా ఒక పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత మొదటి 6 నెలల్లోనే అన్నీ చేసేస్తారని ఊహించలేం. సో దానికి టైం తీసుకుంటుంది. చంద్రబాబు నాయుడు గారిని నేను ఆ విషయంలో కూడా తప్పు పట్టట్లేదు. కానీ ప్రజలకు ఒక భరోసా ఇవ్వాలి. నేను మీకు చెప్పిన ప్రతి మాటని కూడా నెరవేరుస్తాను, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పాలి. అలా కాకుండా వచ్చిన 15 రోజుల కల్లా నాకు వాటిని చూస్తే భయం వేస్తుంది, నేను వీటిల్ని ఇస్తాననే నమ్మకం లేదు అనే పదం సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి చెప్పినప్పుడు ఇంక ఏ మాటని కూడా గవర్నమెంట్ చెప్పినటువంటి మాటని, ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటని ఏది కూడా ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు. అలాంటి అభద్రతని అనవసరంగా క్రియేట్ చేసి ఈరోజు ప్రజలందరూ కూడా ఆందోళన పడే పరిస్థితులకు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఆందోళన పడే పరిస్థితులకు తీసుకొని వచ్చారు. ఈ పరిస్థితిని తీసుకురాకుండా నేను ఇస్తాను, నాకు కొంత సమయం ఇవ్వండి, నేను అన్నీ క్లియర్ చేస్తాననే పదం కనుక చెప్పుంటే కూడా ప్రజలు ఇంత ఆందోళన, ఇంత భయపడే పరిస్థితి వచ్చిండేది కాదు. కాబట్టి డెఫినెట్గా నేనైతే చెప్తున్నాను, ఏ విధంగా కూడా ఒక లీడర్ ఆ విధంగా చెప్పడం అన్నది 100% తప్పు. నేను 100% ఫెయిల్యూర్ గవర్నమెంట్ అని అనుకుంటా ఉన్నాను. దీనికి ఎలాంటి అసలు ఎంత లోయెస్ట్ రేటింగ్ ఇవ్వగలిగితే అదే వీళ్ళకి అర్హత అని నేనైతే అనుకుంటాను. ఇప్పుడు ఓకే, టీడీపీకి మీరు ఇచ్చే రేటింగ్ పక్కన పెడితే, సో వైసీపీ టైం పీరియడ్లో కూడా ఓవరాల్ సంక్షేమం తప్ప అభివృద్ధి ఎక్కడా జరగలేదు, అభివృద్ధి అసలు చూడలేదని చెప్పేది ఇప్పుడు ప్రజెంట్ అధికార పక్షం చెప్పే మాట. సో కొంతమంది ప్రజలు చెప్పే మాట కూడా, దీనికి మీరేమంటారు? అదే అభివృద్ధి జరగలేదా వైసీపీ పీరియడ్లో? మీరందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇంతకుముందు పేదరికంలో వచ్చాను కొన్ని సంవత్సరాల పాటు చాలా కుటుంబాలు ఉన్నాయి. ఒక కుటుంబం ఎప్పుడు అభివృద్ధి చెందుతూ ఉంది అని అంటే ఆ కుటుంబంలో ఉండే పిల్లలు బాగా చదువుకున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. సో ఎప్పుడూ కూడా సొసైటీ బాగుండాలి అంటే ఎడ్యుకేషన్ లిటరసీ రేటు పెరగాలి, నిరక్షరాస్యత రేటు తగ్గాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ తీసుకున్న స్టెప్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుండాలి. సుమారుగా 75,000 కోట్ల రూపాయలు ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఖర్చు పెట్టారు. అంత మార్పులు చేసినటువంటి ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేరు, అంత చక్కగా చేశారు. ఎడ్యుకేషన్కి పెట్టినటువంటి ప్రతి రూపాయి కూడా సంక్షేమం కాదు, డెవలప్మెంట్కి ఒక సూచిక. అలానే
ఈ సచివాలయాలు ఏర్పాటు చేయడం కానీ, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం కానీ, పోర్టులు నిర్మించడం కానీ, అలానే ఫిషింగ్ హార్బర్స్ నిర్మాణం చేయడం కానీ, కొత్త మెడికల్ కాలేజీలు తీసుకురావడం కానీ, మీరు ఏ విషయంలో తీసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో జరిగినంత డెవలప్మెంట్ ఎక్కడ జరగలేదు. అయితే ఎక్కువగా ఈ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అనే మాట ఎక్కువగా రిపీటెడ్గా అవతల వాళ్ళు దాన్ని ఫోకస్ చేయడం వల్ల మనం చేసినటువంటి డెవలప్మెంట్ అంతా కూడా ప్రజలకి దానికంటే ఇది తక్కువగా కనిపించింది. మనం చేసింది ఇది ఎక్కువైనా కూడా ఇన్ని మల్టిపుల్ వర్క్స్ చేసినప్పుడు అది ఎక్కువ ఫోకస్ అయిపోయింది. కానీ డెవలప్మెంట్స్కి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఈరోజు నెక్స్ట్ ఇంకొక విషయం కూడా చెప్తాను. ఎప్పుడు కూడా ఒక చెట్టు మంచి పండ్లు ఇవ్వాలంటే వేళ్ళ దగ్గర నీళ్లు పోస్తాం. అలానే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఈ మనీ అన్నది పేద ప్రజలకు పంచినప్పుడు వాళ్ళలో కొనుగోలు శక్తి పెరిగింది. ప్రతి ఒక్కరూ కూడా చక్కగా బిజినెస్ అంటే కొనుక్కున్నందువల్ల వ్యాపారులంతా కూడా హ్యాపీగా ఉన్నారు ఆ రోజు. ఈరోజు అంటే ఇప్పుడు మీకు ఇంతకుముందు అమ్మఒడి పడింది లేదా చేయూత ఆసరా పడింది అంటే సో అన్ని షాపుల దగ్గర కూడా ఆ కొనుగోలు చేయడం కానీ, బిజినెస్లు పెరగడం కానీ, అందరూ వ్యాపారులు హ్యాపీగా ఉన్నారు అసలు. సో అదంతా డెవలప్మెంటే కదా. ఈరోజు ప్రజల దగ్గరికి డబ్బులు లేకపోయేటప్పటికీ వ్యాపారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. అలా ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజుల్లో సంక్షేమం అని అన్నారే కానీ మనం కనుక జాగ్రత్తగా గమనిస్తే అక్కడ జరిగినంత డెవలప్మెంట్ ఎక్కడ కూడా జరగలేదు. అంత చక్కగా జరిగింది. కానీ అది చెప్పుకోవడంలో అవతల వాళ్ళు దాన్ని వాళ్ళకి పబ్లిసిటీ ఎక్కువ వాళ్ళకి కాన్సన్ట్రేట్ చేసి దాన్ని ఓవర్కమ్ చేయగలిగినారే కానీ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో అన్ని రంగాల్లో కూడా చక్కగా జరిగింది అన్నదానికి మన కళ్ళ ముందు జరిగే ఉదాహరణలన్నీ కూడా కారణమే. సో వాళ్ళకి పెట్టుబడులు కూడా రాలేదు. సో అందుకనే ఇప్పుడు పెట్టుబడుల మీద ఫోకస్ పెడుతున్నాం. అందుకే ఇప్పుడు అంటే మీరు ఇందాక అన్నారు కదా చంద్రబాబు ఎలాంటి హామీలు కూడా ఇవ్వట్లేదు ప్రజెంట్ అని. సో దానికి కారణం గత వైసీపీ ప్రభుత్వంలో మొత్తం కూడా ఎలాంటి పెట్టుబడులు రాలేదు, మనీ లేదు, ప్రజెంట్ నిధులు లేదు అని చెప్పేది వాళ్ళ అంటున్న మాట. సో దానికి మీరేమంటారు? చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అబద్ధాలు చెప్తారన్నది మీకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు లాగా ఒలింపిక్స్ని మన హైదరాబాద్లో నిర్వహిస్తామని, హైటెక్ సిటీని నేనే నిర్మించానని చెప్పడం, ఉష్ణోగ్రత నేనే తగ్గిస్తానని చెప్పడం, దోమల మీద యుద్ధం ప్రకటించి దోమలు లేకుండా చేస్తానని చెప్పడం, ఇలాంటి అనేకమైనటువంటి హామీలని ఆయన చెప్పడం కూడా అందరూ కూడా చూస్తున్నారు. అయితే ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మీ అందరికీ తెలుసు 2 సంవత్సరాలు ఎంత కోవిడ్ టైంలో సఫర్ అయింది సమాజం, ఆంధ్ర రాష్ట్రం కూడా సఫర్ అయింది. అయినప్పటికీ కూడా సుమారుగా 90,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా మనకి పెట్టుబడులు వచ్చినాయి, తీసుకురాగలిగినారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాగానే శ్రీ సిటీలోకి వచ్చి కొన్ని కంపెనీలని, ఫ్యాక్టరీలను ఓపెన్ చేస్తున్నారు. ఇవన్నీ ఎవరి గవర్నమెంట్లో వచ్చినాయి? వైజాగ్లో ఓపెన్ చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు రాలేదు అవన్నీ. జగన్మోహన్ రెడ్డి గారు వాటన్నిటికీ కూడా బీజం వేసి ఆ పెట్టుబడులన్నీ తీసుకొని వచ్చి ఫ్యాక్టరీలు, కంపెనీలు ఏర్పాటైన తర్వాత ఈయన పోయి ఇప్పుడు ఓపెన్ చేసుకుంటా అన్నాడు. సో 90,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి సుమారుగా 24 లక్షల జాబ్స్ వాటన్నిటిలో కూడా కల్పించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. జగన్మోహన్ రెడ్డి గారు వాటన్నిటిని కూడా ఎలివేట్ చేసుకోవడంలో మనం ఏదైనా వెనకబడ్డామా అనిపిస్తుందేమో, కానీ పెట్టుబడులు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లోనే బాగా జరిగినాయి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మనం 2014-19లో కూడా చూసినాం, 5 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి, 1,00,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి అని మనం పేపర్లలో చూసినామే, కానీ ఎక్కడ కూడా వాస్తవ రూపం ఉండదు. అంత అబద్ధాలు చెప్పినటువంటి గంత అయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్జాక్ట్ ఫిగర్స్ అయితే 90,000 కోట్ల రూపాయల దాకా కూడా పెట్టుబడులు ఆ రోజు వచ్చినాయి. ఇంకా చాలా వరకు ఎంఓఏలు, సుమారుగా 2 లక్షల కోట్ల వరకు కూడా ఎంఓఏలు జరిగినాయి. అవన్నీ కూడా ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతూ ఉన్నాయి, 1 by 1 ఎగ్జిక్యూట్ అవుతూ ఉన్నాయి. ఆయన చేసినటువంటి దాన్ని ఈయన ఉపయోగించుకుంటున్నాడే కానీ చంద్రబాబు నాయుడు గారు చేసింది అయితే ఏమీ ఉండదు. ఓవరాల్గా మీరు అంటే గతంలో జిల్లా అధ్యక్షుడిగా ఇచ్చినప్పుడు, ఇప్పుడు సిటీ ఇన్ఛార్జ్గా ఇచ్చినప్పుడు మొత్తం మీద గమనిస్తే మీరు కంప్లీట్ టార్గెట్ నారాయణ మీద ఫోకస్ పెట్టినారు. నారాయణ విమర్శించడమే మీ టార్గెట్. ఇది నేను అన్నాం కరెక్ట్ అని అంటే నారాయణ మీదే టార్గెటా లేకుంటే ఓవరాల్ గవర్నమెంట్ మీద మీరు టార్గెట్ పెడుతున్నారా వైఫల్యాల మీద? ఒకటి, నేను మొదటి నుంచి కూడా 25 సంవత్సరాల నుంచి నేను సొసైటీలో ఉన్నాను, విభిన్న రంగాల్లో ఉన్నాను. నేను ఎప్పుడు నాకు అప్పగిచ్చిన పని తప్ప మిగతా వాటిలో వేలు పెట్టడం అన్నది నేను పెద్దగా ఆలోచించను. నా టార్గెట్, నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నా టార్గెట్ ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు నేను సిటీ కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు నా టార్గెట్ 2. సిటీ కాన్స్టిట్యున్సీలో వైసీపీని బలోపేతం చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని చేయాలా అన్నప్పుడు
మనం చేసినటువంటి అభివృద్ధి అవతల ఫెయిల్యూర్స్ని మనం ఫోకస్ చేసుకుంటూ వెళ్ళగలగాలి. నెక్స్ట్ రెండోది, నా బాధ్యత సిటీ కాన్స్టిట్యున్సీలో పార్టీని బలోపేతం చేయడం. సిటీ కాన్స్టిట్యున్సీలో బలోపేతం చేయాలనుకున్నప్పుడు నారాయణ గారు చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా ఎక్కువ అబద్ధాలు చెప్పారు. బట్ అన్నింటినీ కూడా నేను రాబోయే రోజుల్లో కూడా నేను అన్నింటినీ కూడా ప్రూఫ్ చేస్తాను. ఎన్నికలకు ముందు కూడా నేను చెప్పాను, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ఎలా ఫెయిల్యూర్ అయినారు, అలానే వాటర్ సిస్టంలో ఎలా ఫెయిల్యూర్ అయినారు చెప్పాను. కానీ ఎన్నికల టైంలో అవన్నీ కూడా జనాలు పెద్దగా వినకపోయి ఉండొచ్చు. ఈరోజు అందరికీ అర్థమవుతుంది, ప్రజలందరికీ కూడా. ఆ రోజు ఏం చెప్పినారు, పన్నులు అసలు నేను పెంచను అన్నారు. ఈరోజు పన్నులు కట్టకపోతే మీ కరెంటు కట్ చేస్తానంటున్నారు. నెల్లూరు సిటీ అన్నది పేరులో గొప్పతనం ఉందేమో కానీ సుమారుగా 80% పేదరికం ఉంది నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీలో. మరి అట్లాంటి దగ్గర మీరు పన్నులు కట్టకపోతే, ఇళ్ళకి కరెంటు కట్ చేస్తా, వాటర్ కట్ చేస్తా పోతే దీన్ని నిరంకుశత్వం అనరా? మరి అట్లాంటి పరిస్థితి నారాయణ గారు కల్పిస్తూ ఉన్నారు. అలానే ఇంకోటి చెప్తున్నారు, ఎక్కడెక్కడైతే లేఅవుట్స్లో సరిగా అఫిషియల్గా లేకపోతే ఆ ఇళ్ళన్నింటినీ కూల్ చేస్తానని చెప్తా ఉన్నారు. ఇది ఎక్కడిది? ఇది ఒకవేళ ఇక్కడి నుంచి సెట్ చేయండి. పాత రోజులు ఏదైనా మిస్టేక్స్ జరుగుంటే పిలిచి వాళ్ళతో పెనాల్టీలు కట్టించడం కానీ ఏదైనా చేయాలి, కానీ ఆస్తుల్ని కూలగొట్టడం, ధ్వంసం చేయడం ఇది సరైనటువంటి పద్ధతి కాదు. నారాయణ గారు చెప్పినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో వాటన్నిటి మీద ఖచ్చితంగా ఆయనని అడగడం కానీ ప్రశ్నించడం కానీ జరుగుతుంది. నా టార్గెట్లో భాగంగా ప్రభుత్వ వైఫల్యాలని ఎండగట్టడంతో పాటు సిటీ నియోజకవర్గంలో నారాయణ గారు చేసినటువంటి ఫెయిల్యూర్స్ని కానీ నారాయణ గారు చెప్పినటువంటి హామీలు అమలు చేయడంలో ఆయన చూపిస్తున్నటువంటి ధోరణిని ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఈ రెండింటినీ కూడా నేను ఈక్వల్గా ముందుకైతే తీసుకెళ్తాను. ఓవరాల్గా ఈ 10 నియోజకవర్గాలు అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా 10 నియోజకవర్గాలు చూసుకుంటే ఎవరు కూడా ప్రజెంట్ అధికార పక్షం మీద విమర్శలు చేయట్లేదు, కొంచెం స్టేబుల్గా ఉన్నారు. పర్టికులర్గా మీరు మాత్రమే, అందుకే ఇందాక క్వశ్చన్ అడిగాను, పర్టికులర్ మీరు మాత్రమే గవర్నమెంట్ మీద వాళ్ళు చేసే వైఫల్యాల మీద మీరు ఎండగడుతున్నారు. అట్ ద సేమ్ టైం పర్టికులర్ నారాయణ మీద ఫోకస్ పెట్టారు. సో దీనికి ఏమంటారు? డెఫినెట్గా నేను చెప్పేది ఎక్కడా కూడా అబద్ధం లేదా ఆరోపణ చేయడానికి నేనేం చూడట్లేదు. నేను ఖచ్చితంగా ఏ విషయాన్నైనా మాట్లాడే ముందు 1కి 4 సార్లు వెరిఫై చేసుకుంటాను మన ఫిగర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదానని. నేను కౌన్సిల్లో కూడా చాలా సందర్భాలలో నేను అధికార పార్టీ గురించి నేను గట్టిగానే ప్రశ్నించినాను, గట్టిగా ఫైట్ చేస్తాను కౌన్సిల్లో కూడా. అలానే ఇక్కడ కూడా నా మనసాక్షికి నాకు ఇది తప్పు అనిపించినప్పుడు దాన్ని డెఫినెట్గా నేను ఫైట్ చేస్తాను. నేను పూర్తి సమయం, ఇంకా మనకి ఎలక్షన్స్, జమిలీ ఎలక్షన్స్ రాకపోతే 4.5 సంవత్సరం టైం ఉంది. 4.5 సంవత్సరం అనేది పెద్ద సమయం. ఈ సమయంలో నేను ప్రతిపక్షంలో ఉండి పోరాడడం అనేది ఛాలెంజింగ్ అయినటువంటి అంశమే. అయినా కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆయన చెప్పినటువంటి పనిని నెరవేర్తించడానికి 100% నేను అటు ప్రభుత్వం మీద ఫైట్ చేయడం కానీ ఇటు లోకల్గా నారాయణ గారు చేస్తున్నటువంటి ఫెయిల్యూర్స్ గురించి కానీ ఖచ్చితంగా ప్రజల మందికి తీసుకెళ్తాను. మిగతా వాళ్ళు కూడా వాళ్ళకు తగ్గినట్టుగా చేస్తూ ఉన్నారు. కొంచెం కుడేడంగా పార్టీని బలోపేతం చేయడానికైతే జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి సిటీ కాన్స్టిట్యున్సీలో ఎక్కువ కేర్ తీసుకోవాల్సి వస్తుంది. నేనైతే పూర్తి సమయం మార్నింగ్ నుంచి నైట్ వరకు సిటీ కాన్స్టిట్యున్సీ ప్రజలకు అందుబాటులో ఉండి గట్టిగా ఫైట్ చేయడం కూడా జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇంకా మరింత గట్టిగానే వెళ్తాను. ఇంకా ఇప్పుడు జరిగిన దానికంటే కూడా మెన్నగా పనిచేయడం కూడా జరుగుతుంది. ఇన్ కేసు ఒకవేళ జమిలీ ఎన్నికలు నిజంగానే వస్తే మీకు ఎమ్మెల్యే టికెట్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? లైక్ అలాంటి మాట ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఆల్రెడీ చెప్పున్నారా? 100% నాకు ఆయన మొన్న 2024 ఎలక్షన్స్లోనే నన్ను కంటెస్ట్ చేయమని చెప్పారు. సిటీ దానికి వచ్చినప్పుడు నాకు ఆల్రెడీ ఎమ్మెల్సీ ఉండింది కాబట్టి నేను ఆ రోజు లాస్ట్ ఎలక్షన్లో ఆల్రెడీ వచ్చిందా డిస్కషన్ అయితే వచ్చింది. అయితే ఖలీల్ అహ్మద్ గారిని నిర్ణయం తీసుకోవడం జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడే ఉంటాను. ఆ రోజు ఖలీల్ అహ్మద్ గారి కోసం వర్క్ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయమన్నప్పుడు మొదట్లో నాకు ఒక కాన్స్టిట్యున్సీ అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయన చివరికి సిటీ కాన్స్టిట్యున్సీనే కరెక్ట్గా ఉంటుంది చేయాలని చెప్పారు. సో డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక బాధ్యత అప్పగించినప్పుడు ఆయన అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి నేను సిటీ కాన్స్టిట్యున్సీలో కంటెస్ట్ చేయాలా అన్నది ఆయన ఆదేశం, నిర్ణయం. కాబట్టి 100% సిటీ కాన్స్టిట్యున్సీలో బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా కొన్ని నాకు టార్గెట్స్ ఇచ్చినారు. ఆ టార్గెట్స్ని రీచ్ కావడానికి 100% ప్రయత్నిస్తాను.
ఇప్పుడు ఇదే విషయం కొంచెం బిహైండ్ కొంచెం గతంలోకి వెళ్తే గత ఎన్నికల్లో కూడా ఇలాగే మీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారనే ఉద్దేశంతోన మీ మీద ఒక యాక్సిడెంట్ క్రియేట్ చేశారు అంటే ఒక యాక్సిడెంట్ జరిపించారనేది ఒక ప్రచారం. అది కరెక్ట్గా చెప్పాలంటే మీ సోషల్ మీడియా నుంచే వచ్చింది, తర్వాత మీడియాలో సర్క్యులేట్ అయింది. సో నిజంగానే మీ మీద ఆ రోజు అటాక్ చేశారా? అది వాస్తవం? లేదు, నాకు తెలియదు అది ఎక్కడ ఎట్లా వచ్చిందా, కానీ నేను కూడా చూశాను కొంతవరకు. చూసి అటువంటి నేను కొంతమందికి ప్రెస్ వాళ్ళు చెప్తే కూడా నేను ఫోన్స్ చేసి అది రాంగ్ ఇన్ఫర్మేషన్, అలాంటివి చేయొద్దని చెప్పాను. నేను అనుకోవడం అది యాక్సిడెంట్ జరిగింది మాత్రం 100% అది భగవంతుని నిర్ణయంలో ఒక భాగం అన్నట్టుగానే అది ఆ రోజు యాక్సిడెంట్ జరిగింది. సో మళ్ళా ఆ యాక్సిడెంట్ నుంచి తప్పించుకొని నేను ఈరోజు ఉండగలుగుతా ఉన్నానంటే అది భగవంతుని ఇచ్చినటువంటి బ్లెస్సింగ్సే. దీని వెనకాల ఎవరో ఉండాలని, ఎవరైనా చేయించుంటారని నేను 100% దాన్ని యాక్సెప్ట్ చేయను, అది తప్పనే అనుకుంటాను. కానీ ఆ న్యూస్ వచ్చినప్పుడు నా దృష్టికి రాగానే నేనైతే దాన్ని ఖండించి నేను ఆ రోజే ప్రెస్కి కూడా నేను రిలీజ్ చేస్తున్నాను, ప్రెస్ నోట్ కూడా. ఇది అవాస్తవమైనటువంటి వార్త అని నేను భావిస్తున్నాను, ఇలాంటిది ఎవరు కూడా చేయొద్దని కూడా చెప్పడం జరిగింది. మీరు ఎమ్మెల్సీగానే ఉన్నారు అంటే గతంలో కూడా యాక్చువల్గా అంటే ఇదే టాపిక్ అధ్యక్షుడు పదవి ఇచ్చారు అంటే అప్పటికే చాలామంది సీనియర్లు ఉన్నారు, నెల్లూరు జిల్లాలో సీనియర్లు చాలామంది ఉన్నారు. అందరినీ కాదని పర్టికులర్గా మీకే అధ్యక్ష పదవిని అప్పచెప్పడంలో జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఆ బిలీవ్ ఏంటి మీ మీద? యాక్చువల్గా అప్పుడు దాకా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. యాక్చువల్గా ఆయన కరెక్ట్గా ఆయన క్యాండిడేట్ని అనౌన్స్మెంట్ అయింది, ఆయన క్యాండిడేట్స్ అనౌన్స్మెంట్ అయింది. అయిన తర్వాత ఈయన ఎన్నికలకి ఒక 2 నెలల ముందు ఆయన పార్టీని మారడం కూడా జరిగింది. ఆ సమయంలో అందరూ కూడా వాళ్ళ ఎమ్మెల్యే టికెట్లు తీసుకొని వాళ్ళ కాన్స్టిట్యున్సీస్లో ప్రచారం చేసుకుంటా అందరూ కూడా బిజీగానే ఉన్నారు. ఆ సమయంలో ఖచ్చితంగా జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇచ్చినప్పుడు అన్ని కాన్స్టిట్యున్సీస్కి కొంత అందుబాటులో ఉండగలగాల అంటే సీనియర్స్ అందరూ కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్స్గా వాళ్ళు అసెంబ్లీలో సీరియస్గా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నిర్ణయించినారని నేను అనుకుంటాను. సో అది ఒక బాధ్యత, అంటే అదొక పని, దానివల్ల శ్రమ పడాల్సి కూడా వస్తుంది, తిరగడం చేయడం, అందరితో కలుపుకొని పోవడం, డే అండ్ నైట్ పని చేసుకోవడం అట్లా. సో ఆ బాధ్యతని నేను ఆ షార్ట్ పీరియడ్లో కష్టపడడానికి నేను ప్రయత్నించినాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా కష్టపడే వాళ్ళకి, సీనియర్స్కి అందరినీ కూడా సమపాలలో ఆయన ముందుకు తీసుకెళ్తారు. ఆ సమయంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆ నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. సో ప్రజెంట్ చూసుకుంటే ఇప్పుడు వైసీపీలో ఒక కోల్డ్ వార్ జరుగుతుంది, లైక్ ఈ 10 నియోజకవర్గాల్లో కోల్డ్ వార్ జరుగుతుంది అనేది ఒక ప్రచారం. అది ప్రచారమేనా లేకుంటే దాని నిజం ఉందా? నాకు తెలిసి అయితే అంత ఇబ్బంది పడే పరిస్థితులు కానీ కోల్డ్ వార్లోగా ఉన్నట్టుగా ఎక్కడో కూడా అనిపించదు. అయితే చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఎక్కడైనా ఉంటాయి. ఒక ఫ్యామిలీలో ఒక 4 కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు కూడా ఆ డిఫరెన్సెస్ అనేది ఉండుండొచ్చు. అలా ఏదైనా ఒక కార్యక్రమం అనుకున్న ఒక చిన్న అభిప్రాయ భేదాలు ఎక్కడైనా ఉంటాయేమో తప్ప పార్టీని సంఘటితంగా ముందుకు తీసుకెళ్లడంలో మాత్రం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి లీడర్ కూడా డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ మీద ఫైట్ చేయడానికి చాలా స్పిరిట్తో ఉన్నారు. ఈ మధ్య జరిగినటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా అందరూ కలిసికట్టుగా పాల్గొనడం కానీ చాలా స్పిరిట్ అన్నది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాలు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సూచనల్ని పాటించడానికి ఏ ఒక్కరు కూడా వెనకాడట్లా. చిన్నవి ఉన్నాయేమో కానీ నేనైతే దాన్ని గమనించేంత స్థాయిలో లేదని నేను అనుకుంటా ఉన్నాను. మీరు అంటే ఈ రాజకీయాల్లో ఉన్నారు, ఇన్ పర్సనల్ క్వశ్చన్, ఎప్పుడైనా అంటే ఇవన్నీ లైక్ మీరు చెప్పే ఈ కోల్డ్ వార్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, తిట్లు కొట్లు అన్నీ, ఒక్క క్షణమైన ఒక రోజైనా మీకు ఎందుకు ఈ రాజకీయాల్లోకి వచ్చాను అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? నేను ఒకటే అనుకుంటాను, మీరు నేను ఇప్పుడు చెప్పే ప్రతి మాట కూడా నా మనసాక్షిగా నిజం చెప్పాలని అనుకుంటా ఉన్నాను. కొన్ని సందర్భాల్లో అయితే ఎక్కువ కష్టం అనిపించినప్పుడు, ఎక్కువ పెయిన్ఫుల్గా అనిపించినప్పుడు అట్లాంటి ఇది అనిపిస్తుంది. అంటే కానీ ఒకటి నేను కోరుకుంటే ఈ రాజకీయాలు వచ్చింది కాదు, ఇవి భగవంతుని నిర్ణయాలు కాబట్టి డెఫినెట్గా కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. కష్టాలు వచ్చినప్పుడు అనుభవించాలా అన్న ఆలోచనతోనే ముందుకెళ్తా ఉన్నాను. సో ఎవ్రీథింగ్ ఇవన్నీ కూడా నేను అనుకుంటాను, నేను ఆశించలేదు, కోరుకోలేదు. నాకు బాధ్యతలు ఇచ్చినారు. 100% ఎన్ని కష్టాలు వచ్చినా కూడా భరాయించడానికి కానీ పడడానికి కానీ సిద్ధంగా ఉంటానే కానీ ఎందుకు ఇలా ఉన్నాను అని మాత్రం అనిపించినా కూడా అది కొద్ది క్షణాల్లో నేను మళ్ళీ రెక్టిఫై అయ్యి నా పని నేను చేసుకోవడానికి ప్రయత్నిస్తాను.
మీరు ఇందాక అన్నారు అంటే ఎక్కడ కూడా ప్రజెంట్ గవర్నమెంట్ ఎక్కడ కూడా సంక్షేమం వైపు కానీ అభివృద్ధి వైపు కానీ అడుగులు వేయట్లేదు అన్నారు. బట్ వాళ్ళు చెప్పే మాట ఏంటంటే మేము కంప్లీట్గా సూపర్ 6 హామీలు నెరవేర్చే పనిలో ఉన్నాం. అట్ ద సేమ్ టైం మద్యం పాలసీ విషయంలో కావచ్చు, ఇసుక పాలసీ విషయంలో కావచ్చు అడుగులు వేస్తున్నాం, త్వరలో అవన్నీ సాల్వ్ చేస్తాం, కొన్ని ఇప్పటికే క్లియర్ చేసామని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇవన్నీ జరగట్లేదా? సూపర్ 6 కానీ మద్యం రేట్లు తగ్గించడం కానీ. మీరు చెప్పిన పదాల్లో నుంచి కొన్ని పాయింట్స్ చెప్తాను. ఒకటి, మద్యం గురించి చాలా మభ్యపెట్టినారు. అంటే మేము వచ్చిన తర్వాత అతి తక్కువ రేటుకే మీకు లిక్కర్ అందిస్తాము అని చెప్పిన మాటలు చూస్తే అసహ్యంగా కూడా అనిపిస్తాయి. ఈరోజు మీరు ఒకసారి వెళ్ళి ఎంక్వైరీ చేయండి. అప్పటికి ఇప్పటికి ఏమైనా రేట్స్ తగ్గినాయా? ఏం తగ్గలేదు. ఏం జరిగిందంటే బెల్ట్ షాపులు పెరిగినాయి, పర్మిట్ రూమ్లు అంటే లిక్కర్ షాప్లోనే పక్కన రూములు పెట్టి అక్కడే తాగిచ్చేసేయడం జరుగుతూ ఉంది. అలానే జనావాసాల మధ్యలో లిక్కర్ షాప్స్ కనపడుతున్నాయి. అంతకుముందు గవర్నమెంట్ షాప్స్ కాబట్టి ఎవరికి ఇబ్బంది లేని ప్లేసెస్లో పెట్టారు. కరెక్ట్గా 9 o'clock కల్లా క్లోజ్ చేసి వెళ్ళిపోయినారు. ఈరోజు 10 అయినా 11 అయినా షాప్స్ ఓపెన్ చేస్తున్నారు. కొంచెమైనా ఓపెన్ చేసి పక్కనైనా అమ్ముతూ ఉన్నారు. ఈ మార్పులు తప్ప మీకు రేట్స్లో ఎక్కడా కూడా లేదు. 99 రూపాయలకి ఒక బ్రాండ్ ఇస్తామని చెప్పారు. అది అత్యంత నాసిరకమైనటువంటి ఆ ఒక్క బ్రాండ్ తప్ప మిగతా రేట్లన్నీ కూడా అలానే ఉన్నాయి. అలానే రెండోది ఇసుక పాలసీ. మీరు ఇంతకుముందు ఏ రేటుతో అయితే తీసుకుంటున్నారు ఇప్పుడు ఇంచుమించుగా అదే రేటు. అంటే ఇప్పుడు మీరు ఉచిత ఇసుకని తీసుకొచ్చుకొని చూద్దాం. ఉచిత ఇసుక రేట్ ఎంత అనేదే ఉంది. దాన్ని ఉచితం అని ఎలా అనగలం? అదేవిధంగా ఇంతకుముందు ఏ రేటుతో అయితే ఇసుక మనకు లభిస్తూ ఉండేదో ఇప్పుడు కూడా ఇంచుమించుగా అదే రేటుతో తప్ప అంతకుముందు ఉన్నంత కన్వీనియంట్గా కూడా లేదు. సో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఎక్కడిచ్చారు? తల్లికి వందనం ఎక్కడిచ్చారు? ఆడబిడ్డనేది ఎక్కడిచ్చారు? నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఎక్కడిచ్చారు? రైతులకి వాళ్ళకి రైతు భరోసా లేదనుకుంటే వాళ్ళకి సంబంధించి 20,000 రూపాయలు కానీ ఇవన్నీ కూడా ఎక్కడ అమలు చేస్తున్నారు? కనీసం అమలు చేస్తామన్న ఆలోచన కూడా లేదు. ఇకపోతే వాళ్ళు చేసినటువంటిది ఒక్కటే, ఈ మధ్య దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం. అది కూడా వాళ్ళు నెక్స్ట్ మార్చ్ ఎండింగ్ వరకు ఒక్క సిలిండర్నే ఇస్తానన్నారు ఒక కుటుంబానికి. దానికి కూడా సఫిషియెంట్ ఫండ్స్ని పెట్టలేదు. నెక్స్ట్ రెండోది, మీరు ఒక్కసారి ఆలోచించండి. గ్యాస్ ఉచితంగా ఇస్తాను అని అంటే గ్యాస్ని ఉచితంగా వాళ్ళకి పేదవాళ్ళకి అందించగలగాలి. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ మీరేం చెప్తున్నారు? పిల్లోడు కానీ చదువుకుంటే డైరెక్ట్గా కాలేజెస్కి మేము ఫీజు రియంబర్స్మెంట్ చేస్తామంటున్నారు. బాగలేకుండా హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ కింద డైరెక్ట్గా హాస్పిటల్కి అమౌంట్ పే చేస్తుంది గవర్నమెంట్. కానీ ఇక్కడ మాత్రం ఏంటి, పేదవాళ్ళు డబ్బులు ఇచ్చి సిలిండర్ను కొనుక్కోవాలి, ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడో మన అకౌంట్లో వేస్తామంటున్నారు. ఇది సాధ్యమా? నీకు సిలిండర్లు నువ్వు ఫ్రీగా పేదవాడికి ఇచ్చి ఆ డబ్బుల్ని వాళ్ళు డైరెక్ట్గా ఆ గ్యాస్ ఏజెన్సీస్ కనుక రియంబర్స్ చేస్తే గవర్నమెంట్ పేదవాడు అవసరమైనప్పుడు వాళ్ళకి సంవత్సరానికి ఇస్తానన్న ఆ 3 సిలిండర్లనైనా వాడికి కావాలనుకున్నప్పుడు ఉచితంగా తీసుకోవచ్చు. నీకు సిలిండర్ చేతికి రావాలంటే నువ్వు డబ్బులు 1000 రూపాయల చిల్లర డబ్బులు కట్టాలి. ఆ తర్వాత 800 రూపాయలు నేను మీకు మీ అకౌంట్లో వేస్తానంటున్నాడు. ఆ అకౌంట్లో ఎంతమందికి పడుతుంది? అసలు పడుతుందా లేదా? ఆ పడడానికి ఎన్ని కష్టాలు? ఇవన్నీ కూడా ఒక సిలిండర్ కోసం పేదవాడు పడగలడా? ఎక్కడా లేని ఉచిత గ్యాస్ సిలిండర్ అని దీన్ని ఏ విధంగా అంటాం? డబ్బులు ఇచ్చి కొనుక్కునేదాన్ని. కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు కొంతమందికి ఇస్తారు, నెక్స్ట్ ఆ డబ్బులు పడవు, ఇంకా జనాలు అలవాటు పడిపోయి అడగడం మానేసుకుంటారు. ఈ సిస్టంలో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అబద్ధంతోనే ముందుకెళ్తూ ఉంది తప్ప ఎక్కడా కూడా వాళ్ళు చెప్పినటువంటి పథకాల గురించి కమిట్మెంట్ అనేది తెలుగుదేశం పార్టీలో లేదు. కాబట్టి ఇవన్నీ కూడా చేస్తారనే నమ్మకం కూడా లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా కేవలం ఇవన్నీ అబద్ధాలనే వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు గత ఎన్నికల్లో అంటే కూటమి ఐక్యం కావడంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఎక్కువగా ఉంది. అట్ ద సేమ్ టైం వైసీపీ ఫెయిల్యూర్ కూడా పవన్ కళ్యాణ్ పాత్ర ఎక్కువ ఉందని చెప్పి ఒక ప్రచారం. అది ప్రచారమేనా? మీరేమంటారు? లేదు, అది ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు కొంత అంటే చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి అబద్ధాలు చెప్తున్నారు, ఆయన చెప్పింది చేయరు అని జనాలకైతే ఒక ఆలోచన అయితే ఉండింది. పవన్ కళ్యాణ్ గారు కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, చెప్పినవి అమలు చేస్తారని ప్రజల్ని నమ్మించడంలో సక్సెస్ అయినారు. సో కొంతమేర చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే అయి ఉంటే మాత్రం అట్టర్ ఫెయిల్యూర్ అయి ఉండేవాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారిని బీజేపీని కలుపుకున్నందువల్లనే 100% వాళ్ళు ఫామ్ చేయగలిగినారు గవర్నమెంట్ని. లేకుంటే ఎలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి అయితే అంత స్టామినా, అంత నమ్మకం ప్రజల్లో కలిగించుండేవాడు కాదు.
పోతే పవన్ కళ్యాణ్ గారిని కూడా నమ్మారు జనాలు. పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు గట్టిగా చెప్పి పథకాలు అమలు చేయిస్తారని. కానీ ఇప్పుడైతే చూస్తామంటే ప్రజలకు ఆ నమ్మకం కూడా కలుగుతున్నట్టుగా అనిపించట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో సింగిల్గానే వచ్చారు, 24లో సింగిల్గానే వచ్చారు, 29లో కూడా సింగిల్గానే వస్తారు. డెఫినెట్గా ప్రజల్లో అయితే ఇప్పుడు వీళ్ళందరినీ నమ్ముకొని పొరపాటు చేస్తున్నాం అనే ఫీలింగ్ ఉంది. కాబట్టి ఈసారి అయితే ఎవరిని నమ్మే పరిస్థితి కూడా కనిపించదు. కాసేపు కూటమిని కొంచెం డివైడ్ చేస్తే పర్టికులర్గా జనసేన అంటే పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రజెంట్ ఆయనైనా కరెక్ట్గా చేస్తున్నారా? పవన్ కళ్యాణ్ గారు పెద్దగా బాధ్యతలు ఎక్కువగా తీసుకోవట్లేదు. ఒక డిప్యూటీ సీఎంగా ఆయన దగ్గర ఆయన ఉన్నా కూడా ఎవరైనా వెళ్ళి కలిసినప్పుడు కూడా ఆయన ఓపెన్గా చెప్పలేకపోతున్నారు. సో ఖచ్చితంగా ఆయన చంద్రబాబు నాయుడు గారు మీదనే పూర్తిగా పాలన వదిలేసి ఆయన చాలా లిమిటెడ్గా గవర్నమెంట్లో ఆయన ఇన్వాల్వ్ అవుతున్నట్టు కనపడుతుంది. సో ఖచ్చితంగా ప్రజలు అట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన కొంచెం ఎక్కువ రోల్ ఉంటుంది ఈ పథకాలు అమలు చేయడంలో కానీ డెవలప్మెంట్లో కానీ ఆయన రోల్ ఉంటుంది అనుకున్నారు. కానీ ప్రస్తుతానికైతే అది ఎక్కడ కూడా కనిపించట్లా. చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ ఎదగడాన్ని కూడా ఇష్టపడతాడని అనుకోలేవు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకు లోకేష్ గారిని ఎక్స్పోజ్ చేసుకోవడానికి 100% ఈయన కూడా ప్రయత్నిస్తాడు. కాబట్టి చివరికి వచ్చేటప్పటికి చాలా ఇబ్బందులు కూటమి ప్రభుత్వానికి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. గత ఎన్నికల్లో అంటే మీ బాధ్యత అప్పుడు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. సో ఆ అధ్యక్ష పదవి మీరు పూర్తిగా న్యాయం చేశారని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే ఒక చిన్న రూమర్ కూడా ఉంది, ఆ అధ్యక్షుడి వల్లే పార్టీ కూడా అక్కడక్కడ కొంచెం అప్ అండ్ డౌన్స్ గురైంది, ఫెయిల్యూర్ అనేది వచ్చింది అని చెప్పి ప్రచారం. యాక్చువల్గా నేను అందరూ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అనౌన్స్ అయిపోయిన తర్వాత, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత, 5 సంవత్సరాల పాటు వీళ్ళందరూ ఉండి వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఎన్నికలకి 1.5 నెలల ముందు ఆ బాధ్యతల్ని ఇవ్వడం కూడా జరిగింది. అదంతా ఎలక్షన్ పీరియడ్, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఒకరు ఇంకొకరిని ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి కూడా ఉండదు. ఒకటి స్థానికంగా ఉండే ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినా వర్క్ చేసుకోగలగాలి, లేదనుకుంటే మా అధినాయకుడు ప్రచారము వాటి మీదనే కాన్సన్ట్రేషన్ ఉంటుందే కానీ ఏ వ్యక్తి కూడా ఆ ఎన్నికల్లో ప్రభావితం చేసే అవకాశం ఎలాంటి పరిస్థితుల్లో ఉండదు. ఒకటి స్థానిక శాసనసభ్యుడు ఎవరు, రెండోది మన ముఖ్యమంత్రి క్యాండిడేట్గా మన నాయకుడు ఎవరు, ఈ రెండింటి మీదనే అటు తెలుగుదేశం ప్రభుత్వమైనా ఎలక్షన్ చేస్తుంది, వైఎస్ఆర్సీపీ అయినా అదేవిధంగా ఎలక్షన్ చేస్తుందే కానీ ఇంకా మిగతా వాళ్ళ పాత్ర నాకు తెలిసి 1% కూడా ఉండదు. 0.1% ఆ ప్రాంతంలోనే ఉంటాయి. దట్టు ఎన్నికల మూమెంట్ వచ్చిన తర్వాత 1 month 1.5 month ముందు ఎవరో ఏదో చేస్తారని కూడా ఎవరు కూడా ఊహించరు. కంప్లీట్గా దానికి సంబంధించి అయితే ఎమ్మెల్యే క్యాండిడేటు అధినాయకుడు మీదనే ఎలక్షన్స్ రన్ అయ్యే పరిస్థితి ఖచ్చితంగా అయితే ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ మీరు సిటీ ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి పార్టీ బలోపేతానికి అంటే ఓవరాల్గా అందరితో ఎలా కలుపుకొని పోవడం అలాంటి విషయాల్లో కావచ్చు, ఓవరాల్గా మీరు మీ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది వైసీపీ మీద? నాకు ఒక సంతోషం అయితే అనిపిస్తుంది. నేను ప్రతిపక్షంలో ఇప్పుడు పనిచేస్తున్నా కూడా నాకైతే ఎక్కడ కూడా అభిప్రాయం లేదు. ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయాన్ని, ప్రజలతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని చూస్తే అధికార పార్టీలో ఉన్న అభిప్రాయమే కలుగుతుంది. రోజు కూడా సుమారుగా ఒక 100 మంది దాకా కార్యకర్తలు నా దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటారు, వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు. వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ప్రతి డివిజన్లో కూడా ఈ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ని బలోపేతం చేసుకొని అన్ని అనుబంధ సంఘాలని డెవలప్ చేసుకుంటా డివిజన్ స్థాయి నుంచి నియోజకవర్గాన్ని డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తాను. డెఫినెట్గా నెల్లూరు సిటీ వైఎస్ఆర్సీపీకి ఒక కంచుకోటలాగా తయారు చేయడానికి నేను 100% ప్రయత్నిస్తాను. ఇందాక స్టార్టింగ్లో ఒక మాట అన్నారు, అది కొంచెం కన్క్లూజన్ ఏంటంటే వైసీపీ పీరియడ్లో సంవత్సరానికి 50,000కు పైగా కుటుంబాలు లబ్ధి చేకూర్చారు, వైసీపీ గవర్నమెంట్ లబ్ధి చేకూర్చింది, అయినా కానీ ఓట్లు పడలేదు. సో ఇది ఇందాక అన్నట్టు మీరు ఓట్లు పడడానికి రీజన్ ఏమంటారు? అంటే నేను ఇందాకే చెప్పాను, సమాజంలో ఆంధ్ర రాష్ట్రంలో 1,60,00,000 కుటుంబాలు ఉన్నాయి. వాటిలో 1,40,00,000 కుటుంబాలు పేదరికంలోనే ఉన్నాయి. మరి ఇంతమంది పేదలు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సహాయం చేస్తే అంతకంటే మించి చంద్రబాబు నాయుడు గారు సహాయం చేస్తానని చెప్పినప్పుడు ప్రజలు అమాయకంగా ఆశపడ్డారు. సో ఆ ఆశని క్యాష్ చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు.
ఈరోజు మళ్ళీ వాస్తవంలోకి వచ్చినారు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే సరైనటువంటి చెప్పింది చేస్తున్నారు అని. సో ఈరోజు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందానైందే కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంత చేస్తే ఆ విశ్వాసం అయితే ప్రజల్లో కూడా ఈరోజు తప్పకుండా ఉంది. కేవలం వీళ్ళు చెప్పినటువంటి అబద్ధాలకు మాత్రమే కొంతమంది అట్రాక్ట్ అయ్యి అయినా కూడా మనకు సుమారుగా 1,40,00,000 ఓట్లు మనకు వచ్చినాయి, వాళ్ళకి 1,60,00,000 ఓట్లు వచ్చినాయి. సో సీట్ల పరంగా వేరియేషన్ ఎక్కువ ఉన్నా ఓట్ల పరంగా చూసేటప్పటికి 1,40,00,000 ఓట్లు సుమారుగా మనకు రావడం అంటే అది పెద్ద ఫిగర్. అది అంతమంది జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆ నమ్మకం అభిమానం ఉంది. సో కాబట్టి చేసింది ఎప్పుడు పోదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు, ప్రజలకు తెలుసు. అదే మళ్ళీ రేపు ఒక రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా మంచి స్థాయిలో నిలబెట్టడానికి అయితే జరుగుతుంది. అది ఇప్పుడు ఫెయిల్యూర్ అంటున్నారు. కంప్లీట్ టీడీపీ గవర్నమెంట్ ఇప్పుడు ఫెయిల్యూర్ అంటున్నారు. ఫెయిల్యూర్ అంటే ఎక్కడ ఫెయిల్యూర్ అంటే అంటే ఎమ్మెల్యేల పరంగా ఫెయిల్యూర్ అవుతుందా, లేకుంటే సీఎంగా ఫెయిల్ అయ్యారా, ఎక్కడ ఓవరాల్ ఎక్కడ జరుగుతుందా ఫెయిల్యూర్ అనేది? ఎలక్షన్స్కి ముందు మీరైనా నేనైనా కామన్ మ్యాన్ అయినా ఎవరైనా అందరూ అనుకునేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తారని. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సిద్ధం సభలు అద్భుతంగా జరిగినాయి. ప్రతి దగ్గర కూడా పెట్టినటువంటి సభల్లో లక్షలలో జనాలు రావడాన్ని కూడా నేను పెద్దగా ఆశ్చర్యపోను. కానీ స్టేజ్ మీద నేను చాలా కార్యక్రమాల్లో ఉండేవాడిని. అలా ఉన్నప్పుడు ప్రజల రెస్పాన్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసినప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు కానీ ఒక అద్భుతమైనటువంటి రెస్పాన్స్ కనిపించేది. అవి చూసినప్పుడు డెఫినెట్గా 175 వస్తాయనే అభిప్రాయం అందరికీ కూడా కలిగింది. కేవలం మనకు ఫెయిల్యూర్ ఎక్కడ అంటే మనకంటే ఎక్కువ అబద్ధాలతో వాళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు. మన మేనిఫెస్టోకి వచ్చేటప్పటికి ఏదైతే చెప్తామో కరాఖండిగా నేను ఇదే చేయగలను అని చెప్పారు. సో మన మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత ప్రజల్లో అయితే ఒక మార్పు అయితే కనిపించింది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ చూసిన తర్వాత టెంప్ట్ అయినారు జనాలు. మనం ఇచ్చిన హామీలు అయితే గతంలో ఏదైతే చేసినామో ఇంచుమించుగా అదే చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు. చాలామంది అడిగారు కొంచెం ఏదైనా ఒక రుణమాఫీ, వ్యవసాయ రుణమాఫీ కానీ అట్లా ఏదైనా కొంచెం కూడా జనాల్ని కొంచెం టెంప్టింగ్ కలిగించేదానికి ఒకటి అనౌన్స్ చేద్దాము, లేదనుకుంటే కనీసం పెన్షన్ అయినా కూడా ఎట్ ఎ టైం 4,000 ఇస్తామని కానీ అట్లాంటి 1-2 చెప్పమంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ చూసిన తర్వాత చెప్పిన ప్రతి హామీని నెరవేర్చగలగాల అంటే ఇది మాత్రమే మనం స్టేట్ బేర్ చేయగలదు, ఇలానే వెళ్దామని చెప్పి ఆయన నిక్కచ్చిగానే ఉన్నారు. సో అక్కడ మేనిఫెస్టో వాళ్ళు అబద్ధాలతో ఇచ్చినటువంటి మేనిఫెస్టో మనము కరెక్ట్గా చేయగలిగిన మేనిఫెస్టో ఇవ్వడంలో ప్రజల్లో కొంత మార్పు కలిగిందేమో. కానీ సీఎంగా ఆయన 100% సక్సెస్ఫుల్గా చెప్పిన మాట ప్రకారం నమ్ముకున్న వ్యక్తుల్ని డెవలప్ చేయడంలో కానీ నమ్ముకున్న వ్యక్తులకి కష్టం వచ్చినప్పుడు నిలబడడం కానీ వీటన్నింటిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వేలు పెట్టి చూపించే ప్రశ్నే ఉండదు. అంత సక్సెస్ఫుల్ పర్సన్. సో అబద్ధాలు ఒక్కోసారి విజయాన్ని కూడా సాధిస్తాయి. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయినారు అనుకోవచ్చు. దాని నుంచి చంద్రబాబు నాయుడు అబద్ధాలు అంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అబద్ధాలు చెప్పలేదా? ఇప్పుడు అంటే ధర్మరాజు కూడా అబద్ధం చెప్పినాడని అంటారు. అశ్వత్థామ కుంచరహ అనే దగ్గర జరిగినాయి అంటారు. అంటే కొన్ని అనుకోని పరిస్థితుల్లో అంటే ఒక కమిట్మెంట్ ఉండి కొన్ని తప్పచ్చు, నేను దానికి కాదని చెప్పలేను. కానీ రేపొద్దున ఇది నేను చేయలేను అని తెలిసినా కూడా వాంటెడ్గా అబద్ధం చెప్పి ప్రజలను మోసం చేయడం మాత్రం అది క్షమించరానిది అనుకుంటాను. నాకు ఒక కమిట్మెంట్ ఉంది, నేను నీకు చేయగలను, చేస్తానని చెప్పి రేపొద్దున వాటిలో కొన్ని చేసి కొన్ని ఫెయిల్ కావచ్చు. కానీ రేపు నేను చేయలేనని తెలిసినా నేను ఈరోజు మీకు ప్రామిస్ చేసి మిమ్మల్ని ఒక ఆశలో పెట్టి మిమ్మల్ని నేను మోసం చేసినట్టే అవుతుంది. అలా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వాటిలో 1-2 మిస్ కావచ్చు, నేను కాదన్నాను. కానీ ఒక్కొక్కసారి ప్రజల అభిమానం వాళ్ళందరూ దగ్గరికి వచ్చి ఏదైనా అడిగినప్పుడు వీళ్ళకి ఏదైనా చేయాలని ఒక ఆలోచనతో ఒక మాట చెప్పి దాంట్లో కొన్ని 1-2 మిస్ అయి ఉండొచ్చు. కానీ గుండెల్లో మాత్రం ఆయనకి చేయాలనే కమిట్మెంట్ ఉండింది. ఇక్కడ మనకు కనిపించేది రేపు నేను ఇవి చేయలేను అని తెలిసినా చెప్పినటువంటి అబద్ధాలు. ఆ రోజు ఈ పొదుపు గ్రూపులకు సంబంధించినటువంటి కంప్లీట్గా రుణాలు మాఫీ చేస్తానని చెప్పారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పినారు. అవి ఎక్కడ అమలు కావని తెలుసు. ఆ రోజు చంద్రబాబు చెప్పినారు. 2014 ముందు గెలిచారు, చేయలేదు. ఇప్పుడు అలానే చేయలేమని చెప్పి తెలుస్తామని చెప్పారు. ఎన్నికలు అయిపోగానే వెంటనే నాకు భయం వేస్తుందని చెప్పినారు. కాబట్టి అబద్ధాలలో కూడా అది చెప్పిన తర్వాత చేయలేకపోయిన వాటిల్లో కూడా
ఆ కమిట్మెంట్ కనుక కనిపించి ఫెయిల్ అయినా కూడా జనాలు ఎవరు ఏమనుకోరు. అలా కాకుండా వాంటెడ్గా అబద్ధం చెప్పి ప్రజల్ని మోసం చేస్తే మాత్రం ప్రజలు క్షమించరు. అది అక్కడికి ఇక్కడికి తేడా. ఇంకోటి వైసీపీ ఫెయిల్యూర్కి ఇంకొక రీజన్ కూడా అంటే ప్రజల నుంచి వచ్చే ఇది మంత్రులను కేటాయించడంలో ఆ మంత్రులు చేసే వ్యాఖ్యలు అంటే బూతులు మాట్లాడడం వల్ల వైసీపీకి చాలా నష్టం చేకూర్చింది అనేది ప్రచారం. సో నిజంగా ఆ మిస్టేక్ జరిగిందా? ఇప్పుడు నేను రాజకీయాల్లో ఆడిన తర్వాత అందరూ ఒకలాగా ఉండలేరు. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. మా సైడు కొంచెం కటువుగా మాట్లాడే వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు, కఠితంగా మాట్లాడేవాళ్ళు. అవతల పక్క నుంచి అలాంటి టెంప్ట్ చేస్తామంటే మీరు కొంతమంది పేర్లు తెలుగుదేశం పార్టీలో చెప్పలేను, కానీ ఆ నా కొడుకు ఈ నా కొడుకు అని జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా మాట్లాడేవాళ్ళండి. అలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు కొంతమంది ఓర్చుకొని పాలిష్డ్గా మాట్లాడగలరు, కొంతమంది ఓపెన్ అయిపోతారు. అట్లా మా సైడ్ నుంచి ఒక ముగ్గురు నలుగురు కఠినంగా మాట్లాడేవాళ్ళు కూడా ఉండొచ్చు, తప్పదు ఆ రోజు ఆ పరిస్థితిని బట్టి. అవతల వైపు నుంచి మరీ అసహ్యంగా మాట్లాడారు కదా చాలామంది. కానీ మీడియా ఏమో వన్ సైడ్గా వీళ్ళేదో ఒకరిద్దరు మాట్లాడినారని మాట్లాడతారే, కానీ అటు సైడ్ ఎంతమంది ఈరోజు స్పీకర్గా ఉండేటువంటి వ్యక్తి ఎంత అసహ్యంగా మాట్లాడారు మీరు ఒకసారి చూడండి. రోజా గారు మినిస్టర్ని ఎంత అసభ్యంగా మాట్లాడేవాళ్ళు. ఆమె గురించి అసలు ఒక మహిళ ఆమె కాబట్టి పాపం ఓర్చుకొని తిరుగుతుందే, కానీ ఆమె గురించి ఎంత దారుణంగా కామెంట్స్ పెడతారు ఒక మహిళ అనే. ఆమె చాలా వెరీ నైస్ పర్సన్, చాలా కైండ్ హార్ట్ కూడా ఆమెది. సో కాకపోతే కొన్ని పార్టీలో ఉన్నప్పుడు కష్టపడి పని చేయాలని పని చేస్తారు. సో అట్లా మా వాళ్ళని ఎంత దారుణంగా అవతల వాళ్ళు మాట్లాడారు. మా సైడ్ కూడా ఇంక తప్పదనుకొని ఒక ఇద్దరు ముగ్గురు మాట్లాడవచ్చు, కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఎవరి స్టైల్లో వాళ్ళు మాట్లాడారే, కానీ వాంటెడ్గా ఒకరిని కించపరచాలని ఎప్పుడు కూడా మాట్లాడలేదు. కానీ ప్రజల్లోకి వాళ్ళు సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళగలిగినారు ఆ అభిప్రాయాన్ని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష హోదా లేకపోయినా ఆయన ఒక పార్టీ లీడర్, యాజ్ యూజువల్గా ఎమ్మెల్యే. సో ఇప్పటి వరకు కూడా ఆయన అసెంబ్లీకి వెళ్ళట్లేదు. సో జనాల్లో కూడా ఇది ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది. అంటే ఆయన అసెంబ్లీకి వెళ్ళాలి కదా, అంటే వారి నియోజకవర్గంలో కూడా ఒక నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది. సో నిజంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళడం కరెక్టా రాంగా, అంటే వెళ్తే బెటరా ఎలా? ప్రజలు అసెంబ్లీకి వెళ్ళాలని కొంతమంది కోరుకుంటారు. నేను ఇప్పుడు ఏమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాత్రని దానికి మించి పోషించినారు. అంటే మనం అసెంబ్లీకి వెళ్తే ఏం చేస్తాం, అధికార పార్టీని మనం ప్రశ్నిస్తాం, అధికార పార్టీ చేస్తున్నటువంటి తప్పుల్ని అక్కడ ఎత్తి చూపిస్తాం. అంతేగాని ప్రతిపక్షం చెప్పిందల్లా అసెంబ్లీలో మాట్లాడినంత మాత్రాన అమలు కావు. ప్రశ్నించడం వరకే అక్కడ జరుగుతుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు అంతకు మించి, అంటే ఇప్పుడు ఆయన లోపలున్నా కూడా అసెంబ్లీ సెషన్స్లో ఒక రోజులో ఆయనకి ఒక 4-5 నిమిషాల కంటే కూడా ఎక్కువసేపు ఆయనకు మాట్లాడే అవకాశం ఇస్తారని చెప్పలేము. నేను కౌన్సిల్లో ప్రతిపక్షంలో ఉన్నా, నేను మొన్న మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా అసలు మా వైపు కెమెరా కూడా తిప్పరు. ఎప్పుడు కూడా మా మైకులు ఆన్లో ఉండవు, ఆఫ్లో ఉంటాయి. మేము ఏదైనా మాట్లాడినా మేము మాట్లాడే సమయంలో చైర్మన్ నన్ను చూపించడమో తెలుగుదేశం పార్టీ వాళ్ళని చూపించడమో జరుగుతూ ఉంటుంది. అట్లా హిమ్లెట్ చేస్తారు అక్కడ. నెక్స్ట్ అది కూడా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిగా లోపలికి అడుగుపెట్టినప్పుడు కూడా 2-3 మాట్లాడినటువంటి భాష చాలా అసహ్యంగా ఉండింది. పోనీ వీళ్ళందరి మాటలు తట్టుకొని లోపలికి వద్దాము అని అంటే మైక్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఒత్తిడి తీసుకురావాలని కూడా ప్రయత్నించినారు, కానీ వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళ ఫెయిల్యూర్స్ని ఎత్తి చూపిస్తారని చెప్పి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ప్రతిపక్ష హోదా ఇస్తే ఖచ్చితంగా మాకు ఒక సర్టన్ టైం ఉంటుంది, వాళ్ళని గట్టిగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక దారి తీసుకున్నారు. సో జనాలకి వాస్తవాలు తెలియచేయాలంటే అసెంబ్లీ కంటే కూడా మనము ఎక్స్పోజ్ చేయడానికి ఇంకొక వేదికను ఆయన ఎంచుకోవడం, కానీ అందరి దగ్గర కూడా లీడర్స్ అందరి దగ్గర కూడా ఆయన పాయింట్స్ అన్నీ కూడా చెప్పి లీడర్స్ అందరితో కూడా మాట్లాడొచ్చి ప్రజల్లో ఇంకాస్త మెరుగ్గానే ఆయన ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారు. ఈ రోజుకి కూడా మేము యాక్టివ్గా రైతు సమస్యల మీద కానీ, కరెంటు సమస్యల మీద కానీ, ఇసుక సమస్యల మీద కానీ పోరాడుతూ ఉన్నామంటే ఆయన ఇచ్చినటువంటి ప్లానింగ్, ఆయన ఇచ్చినటువంటి ఎంకరేజ్మెంట్. కాబట్టి ప్రజల కోసం పోరాటంలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఎవరైనా కాకుండా అసెంబ్లీకి రావాలన్నా లేదా అంటే అక్కడికి వెళ్తే కూడా ఉపయోగం లేని పరిస్థితి. వాళ్ళు కూడా ఛాలెంజ్ ఇస్తున్నారు, అంటే రమ్మని ఆహ్వానిస్తున్నారు కదా. రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నారు అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అంటే ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర మనకి ఇవ్వాలా.
ఇస్తే వాళ్ళు చెప్పిన దానికి మనం మాట్లాడతాం, మేము మాట్లాడేదానికి వాళ్ళు ఆన్సర్ చేయొచ్చు. కౌన్సిల్లో కూడా నేను అటెండ్ అయినాను కాబట్టి నాకు తెలుస్తుంది. మేము ఏదన్నా ప్రజల గురించి ఏదైనా మాట్లాడితే వాళ్ళు రాక్షసులాగా పైన పడుతూ ఉన్నారు, మాట్లాడే విధానం కానీ అంత హ్యూమిలేట్ చేస్తూ ఉన్నారు. అందులో మేము మెజారిటీ ఉన్నాం ఇక్కడ. అక్కడైతే కేవలం 175లో 11 మంది మనం. కాబట్టి అక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ప్రజల తరపున మాట్లాడే అవకాశం కూడా ఉండదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటారు ప్రజల కోసం. ప్రజల వెంబడి ఆయన ఉంటాడు కాబట్టి డెఫినెట్గా అంతకు మించి గట్టిగానే పోరాటం చేస్తాము. నేను పర్సనల్ క్వశ్చన్, మీతో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉంటారు? అంటే ఆ బంధం ఎలా ఉంటుంది, ఆ బాండింగ్? జగన్మోహన్ రెడ్డి గారికి నేనంటే చాలా అభిమానంగా ఆప్యాయంగా ఉంటారు. నేను ఏ రోజు కూడా నా వ్యక్తిగత స్వార్థం కోసం లేదా వ్యక్తిగతం గురించి కానీ ఆయనతో ఏ రోజు కూడా మాట్లాడలేదు. అధికారంలో ఉన్నప్పుడు కూడా నేను ఎంప్లాయీస్ కోసం కానీ టీచర్స్ కోసం కానీ ఆ ఇష్యూస్ గురించి మాట్లాడేవాడిని. కానీ ఒక్కటి కూడా నా పర్సనల్ ఇష్యూ ఒక్కటి కూడా ఏ ఒక్కరి దగ్గర, మంత్రుల దగ్గర కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ ఎవరి దగ్గర కూడా మాట్లాడలేదు, ప్రస్తావించలేదు, చేయించుకోవాలన్న ఆలోచన కూడా లేదు. నిజాయితీగానే ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా నేను ప్రజల కోసం ఇచ్చిన కమిట్మెంట్ కోసం నేను వెళ్తుండేవాడిని. మొదటి నుంచి కూడా ఆయన నన్ను ఆదరించినారు. తప్పకుండా అటువంటి లీడర్ కోసం పనిచేయడం, ఆయన లీడర్షిప్లో పనిచేయడం గర్వంగా ఫీల్ అవుతాను. డెఫినెట్గా ఇంకాస్త కూడా బాగా పనిచేస్తాను. ఆయన ఏమని పిలుస్తారు? జగన్మోహన్ చంద్ర అని పిలుస్తారు. ఓకే, చంద్ర అని పిలవడంలో కూడా ఆప్యాయంగా పిలుస్తారు. ఇప్పుడు మీరు సిటీ ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఇంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేస్తున్న అనిల్ కుమార్ అంటే యాక్చువల్గా సిటీ ఇన్ఛార్జ్ వస్తుందేమో అని భావించి ఉండొచ్చు. సరే, ఇప్పుడు ఓవరాల్గా అయితే మీకు ఇన్ఛార్జ్ పదవి ఇచ్చారు. ఇప్పుడు మీకు అనిల్కి మధ్య ఎలాంటి సంబంధం, అంటే బంధం ఎలా ఉంటుంది? బాండింగ్ బాగుందా? అంటే జనాల టాక్ ఎక్కడో వీళ్ళిద్దరి మధ్య కొంచెం ఇది ఉంది అనేది ఒక టాక్. 100% అదంతా కూడా ఒక సరికాదని నేను అనుకుంటాను. ఎందుకంటే అనిల్ కుమార్ ఒక సీనియర్ లీడర్ వైఎస్ఆర్సీపీలో. మొదటి నుంచి కూడా నేను ఆయనతో నాకు ఒక మంచి రిలేషన్స్ ఉన్నాయి. నన్ను కూడా ఆయన చాలా వరకు అభిమానంగా నాతో మొదటి నుంచి కూడా ఉంటారు, ఈ రోజు నుంచి అనే కాదు. అయితే ఎక్కడైనా ఒకటి అరా అభిప్రాయ భేదాలు ఏదైనా రావచ్చు. అంటే మనము ఇలా వెళ్ళేటప్పుడు ఆయన ఏదైనా ఒక సలహా చెప్పచ్చు. కానీ అల్టిమేట్గా ఎవరమైనా కూడా పార్టీ డెవలప్మెంట్ కోసమే నేనైనా ఆలోచిస్తాను, తనైనా ఆలోచిస్తాడు. ఒకవేళ ఏదైనా ఇన్ కేస్ ఏదైనా సమస్యలు వచ్చినా కూడా నేనే సర్దుకుంటాను, నేనే అందరితో కలుపుకొని పోవడానికి ప్రయత్నిస్తానే. కానీ ఏ లీడర్ని కానీ ఏ సీనియర్ పర్సన్ని కానీ నేను తెలిసైతే నేను దూరం చేసుకోవడానికి కానీ భేదాభిప్రాయాలు కలగడానికి కానీ ప్రయత్నించాను. తప్పకుండా ఏదైనా పొరపాటు ఎటు సైడ్ నుంచి పొరపాటు ఉన్నా కూడా నేనే ఒక అడుగు తగ్గుతాను. నేను అందరినీ కలుపుకోవడానికి 100% ప్రయత్నిస్తాను. అంటే మీతో ఇప్పుడు టచ్లో ఉన్నారా? బాగానే మాట్లాడుతున్నారా? 100%. ఒక 3 days బ్యాక్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఇద్దరం కలిసే వెళ్ళడం కూడా జరిగింది. ఇద్దరం కలిసాం అక్కడ కూడా డిస్కస్ చేసుకున్నాం సిటీలో ఎలా వెళ్తున్నాం అనే దాని గురించి. నేను కూడా తనతో కొద్దిసేపు మాట్లాడడం కూడా జరిగింది. అలాంటివి ఎక్కడ కూడా లేవు. సో ఇప్పుడు మీరైతే కంప్లీట్ పాలిటిక్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. యాజ్ యూజువల్గా విద్యాసంస్థల అధినేతగా కూడా కొనసాగుతున్నారు. కాకపోతే మీ వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేశారు రీసెంట్గా. సో వాళ్ళు కూడా మళ్ళీ పాలిటిక్స్లోకి వచ్చే అవకాశం ఉందా? అంటే మీ కొడుకు కూడా పాలిటిక్స్లో వచ్చే అవకాశం ఉందా? నేను ఒకటే నమ్ముతాను, ఏది ఎవరు ఒకరు పిలిస్తే రావడం కానీ అవన్నీ కూడా ఉండవు. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను తను ఒక ప్రశాంతమైన జీవితం గడపాల, ఇన్స్టిట్యూషన్స్ కానీ నెక్స్ట్ ఇంకేదన్నా చక్కగా ఒక మంచి పేరు తెచ్చుకొని ఉండాలని కోరుకుంటాను. రాజకీయాల్లో ఆల్రెడీ నేను తెలుసో తెలియకో రావడం, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎంకరేజ్ చేయడం ఇవన్నీ జరిగాయి. కాబట్టి నా సమీప భవిష్యత్తులో నాకైతే అలాంటి ఆలోచన అయితే లేదు. తప్పకుండా నేను చేయగలిగినంత వరకు నేను చేస్తాను. ఆ తర్వాత తనకి ఇంట్రెస్ట్ ఉండి ఇది కూడా నేను చేస్తాను, దీనివల్ల నేను 10 మందికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది అని తను భావించినప్పుడు తప్పకుండా దాన్ని కూడా కాదనే పరిస్థితి అయితే ఉండదు. వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎవరైనా ఆహ్వానించాల్సిందే. లేని ఇంట్రెస్ట్ని కల్పించి బలవంతంగా చేయడానికి మాత్రం ప్రయత్నం చేయను. ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్ తను చాలా బాగా చేస్తున్నాడు, అదైతే నేను గర్వపడతాను.
థ్యాంక్ యూ సార్, చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు సాస్ టీవీతో. సో ఇది వాళ్ళ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటరాక్షన్. మరొక ఇంటరాక్షన్తో మరి మీ ముందుంటాను. దిస్ ఇస్ రిహాన్ సైనింగ్ ఆఫ్.